మెరుపులతో కూడిన భారీ వర్షం దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేసింది. ద్వారకాలోని కెనాల్ ప్రాంతంలో ఓ ఇంటిపై చెట్టు కూలిపోయింది. దీంతో 4 మృతి చెందారు, 1 గాయపడ్డారు. మృతుల్లో తల్లి, 3 పిల్లలు ఉన్నారు. ప్రాణాలతో భర్త బయటపడ్డాడు. లజ్పత్ నగర్, ఆర్కేపురం, ద్వారకాతో పాటు చాలా ప్రాంతాల్లో రోడ్లపై వాన నీరు ప్రవహించింది. కొన్ని చోట్ల మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. వాహనదారులతో పాటు ఉదయాన్నే పనులకు, స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారు అవస్థలు పడ్డారు. అండర్ పాసుల్లో నీళ్లు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. వర్షం, ఎండ, వేడి నుంచి ఉపశమనం కలిగిందన్నారు ఢిల్లీ వాసులు. ఢిల్లీలో ఇవాళ కూడా ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జాతీయ రాజధాని ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సాధ్యమైనంత వరకు ఇండ్లలోనే ఉండాలని, తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించింది. చెట్ల కింద నిలబడకూడదని తెలిపింది. షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉన్నందున ఎలక్ట్రికల్స్ పరికరాలను అన్ప్లగ్ చేయాలని సూచించింది. భారీ వర్షం, దుమ్ము, తుఫాను, ఈదురుగాలులతో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 40 ఫ్లైట్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్ ఇండియా, ఇండిగో కంపెనీలు కూడా ప్రయాణికులకు అలర్ట్లు పంపించాయి. తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. మరోవైపు యూపీ, హర్యానాలోని పలు ప్రాంతాలను వర్షం ముంచెత్తింది.